ఇండస్ట్రీ ఏదైనా ఆమె అడుగు పెడితే బ్లాక్ బస్టర్ వెల్కమ్ చెప్పాల్సిందే. హీరో ఎవరైనా సరే ఆమె జోడీ కడితే కెరీర్లో బిగ్ హిట్ అందుకోవాల్సిందే. అలా మహానటి పేరు లేదు, గ్లామర్ క్వీన్ అనే క్రేజ్ కూడా లేదు. టోటల్గా లక్ ఫ్యాక్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తోంది. ఇండియన్ సినిమాలో తనని తిరుగులేని నటిగా నిలబెడుతోంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో పుష్ప 2 రిలీజ్. ఈ మూవీతో 1800 కోట్ల వసూళ్లు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చావా రిలీజ్. 800 కోట్ల కలెక్షన్స్, అంటే ఏడాదిలోపే 2600 కోట్ల వసూళ్లు. ఇప్పుడు ఈద్ కు మరో బాలీవుడ్ ఫిల్మ్ సికిందర్ సినిమా రిలీజ్ అవుతోంది. ఎంత లేదు అనుకున్నా ఈద్ సమయంలో సల్మాన్ సినిమా అంటే ఈజీగా 300-400 కోట్లు కొల్లగొడుతుంది. కేవలం 6 నెలల స్పాన్ లో 3000 కోట్ల వసూళ్లకు రష్మిక కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. బాలీవుడ్ ని ఏళ్లకు ఏళ్లు ఏలిన దీపిక, ఆలియా, కత్రినా కైఫ్ కి కూడా ఇలాంటి రికార్డ్ లేదు. ఫ్యూచర్ లో వారు అందుకునే ఛాన్స్ కూడా లేదు. వీటికి అంతకు ముందు రష్మిక నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ యానిమల్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటే మరో 900 కోట్లు. హిందీ ఇండస్ట్రీలో రష్మిక కలెక్షన్స్ రికార్డ్ 3500 కోట్లు దాటుతుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరే హీరోయిన్ కి ఈ స్థాయి బ్లాక్ బస్టర్స్ లేవు, ఈ రేంజ్ కలెక్షన్స్ లేవు. అందుకే రష్మిక నేమ్ అంత స్పెషల్ గా మారింది. బాలీవుడ్ లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ క్వీన్ అనిపించుకుంటోంది. కెరీర్ బిగినింగ్ నుంచి రష్మికకు లక్ ఫ్యాక్టర్ ఎక్కువ. పైగా కష్టపడడం ఈ హీరోయిన్ కి మరింత ఇష్టం. అందుకే ఇంత అందలం. ఆకాశమే హద్దుగా స్టార్డమ్. కెరీర్ కి ఒక్క బ్లాక్ బస్టర్ అందివస్తేనే కెరీర్ పరుగులు పెడుతుంది. అలాంటిది బాలీవుడ్ లో రష్మికపై బ్లాక్ బస్టర్స్ వర్షం కురుస్తోంది. హిట్ మీద హిట్, రికార్డుల మీద రికార్డులు వస్తున్నాయి, పడుతున్నాయి. సికిందర్లో తనకంటే 31 ఏళ్ల పెద్ద వయసు ఉన్న సల్మాన్ ఖాన్ తో ఆడిపాడింది రష్మిక. ఇక్కడ కూడా మంచి మార్కులే వేయించుకుంది. తనదైన నటనతో సల్మాన్ మనసు గెలుచుకుంది. అందుకే భాయిజాన్ ఏజ్ గ్యాప్ పై ఓపెన్ అయిపోయాడు. రష్మికకు వాళ్ల ఫాదర్ కి లేని ఇబ్బంది మిగతా వాళ్లకెందుకని ప్రశ్నించాడు. సికిందర్ తర్వాత కూడా మరిన్ని క్రేజీ మూవీస్ చేయబోతోంది రష్మిక. అందులో హారర్ కామెడీ మూవీ కూడా ఉంది. సికిందర్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ అనుకున్న స్థాయిలో లేకపోయినా, ఆ తర్వాత కనిపించే హారర్ కామెడీ మెప్పించకపోయినా బాలీవుడ్ లో రష్మిక కెరీర్ కి ఢోకా లేదు. ఎందుకంటే యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ లైన్ లో ఉంది. అలాగే పుష్ప 3 పట్టాలెక్కాల్సి ఉంది. ఈ 2 సీక్వెల్స్ తో రష్మిక నేమ్, రష్మిక రికార్డ్స్, రష్మిక కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలున్నాయి.